ప్రేమలో ప్రతీకారం 11వ భాగం. హైదరాబాదులో శేఖర్ చివరిసారిగా ఎదురుగా ఉన్న పీజీలో బ్యాచిలరున్న ఆడపిల్లల రూం వైపు చూసి చూసి రాత్రి కనిపించిన అమ్మాయి ఒకసారి కనిపిస్తే తృప్తిగా చూసి వెళ్లాలని చూస్తున్నాడు. ఎంతకీ కనిపించలేదు. ఆ అమ్మాయి వెచ్చగా దర్శకత్వం ఆ కిటికీ చాటున రూంలో నిద్రపోతుంది. ఆ రూంలో ఉన్న నలుగురు అమ్మాయిలు పెద్ద అందంగా లేరు. దానికి తోడు సీర రాకాసులు. మగరాయడల్లా మగరాయుదులింత గొంతులు వేసుకుని అరుస్తూ మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ సిగరెట్ కాలుస్తూ మందు తాగుతూ కనిపించే అమ్మాయిలు మధ్యకి అందంగా అమాయకంగా ఉన్న అమ్మాయి నిండు పౌర్ణమిలో కనిపించింది. చుక్కల్లోనే చందమామలా కనిపించింది శేఖర్కి. లవ్వే ఫస్ట్ సైట్ అంటారు, అదే కాబోలు శేఖర్లో. అందుకే ఆ అమ్మాయిని రాత్రి నుండి మరిచిపోలేక కలత నిద్రపోయాడు. మళ్లీ లేస్తూనే ఆ అమ్మాయి కోసం చూసి చూసి విసుగు చెంది ఫ్రెండ్ని పికప్ చేసుకోవటానికి రైల్వే స్టేషన్కి వెళ్లాడు. శేఖర్ ఇక్కడ దొరసానిపల్లెలో 3 రోజుల తర్వాత ఓ రోజు ఈశ్వర్రెడ్డి నీరసంగా ఇంటికి వచ్చాడు. తలుపు దగ్గరగా వేసింది. సరాసరి బావి దగ్గరికి వెళ్లి ముఖం కాళ్ళు చేతులు కడుక్కున్నాడు. తలుపులు నెట్టి ఇంట్లోకి వెళ్లేసరికి మంచంమీద పడుకున్న జానకమ్మను చూడగానే కంగారుగా ఏమైంది అడిగాడు. ఏమీ లేదు, అన్నం వడ్డిస్తాను అని లేవబోతుంటే ఆపాడు. ఏమీ లేకపోతే నువ్వలా ఉండవు, అలా ఎప్పుడు పడితే అప్పుడు పడుకోవు అంటూనే బయటకు వెళ్లి పక్కింట్లో ఉన్న దూరపు రిలేటివ్ నరసిరెడ్డిని పిలిచాడు. అతడి భార్య బయటకు వచ్చి అన్నం తింటున్నారు బావా అంది. తిన్నాక ఓసారి ఆచారిగారిని పిలుచుకురమ్మని చెప్తావా అన్నాడు. ఏమైంది అడిగింది. జానకి బాగున్నట్టులేదు అన్నాడు. రాంబాబుకు ఆచారిగారిని పిలుచుకురమ్మని చెప్పి అదరాబాదరగా వచ్చింది జానకిని చూడటానికి. అత్తా ఏమైంది? పొద్దున్నుంచి కనపరాకపోతే అప్పుడే అనుకున్నాను. పండక్కు అందరూ వచ్చి వెళ్ళిపోయాక ఇలాగే ఉంటుంది జానకక్క అంది అనసూయ. మీ బావగారి కంగారు నీకు తెలియందేముంది అనసూయ, కాస్త కాళ్లు నొప్పులు, అందుకే పడుకున్నాను. ఆయన భోజనం చేయమంటే చెయ్యలేదు అంది ఈశ్వర్రెడ్డిని చూస్తూ. నీ ముఖం చూస్తే అలా అనిపించటం లేదక్కా. అయినా పిల్లలు సంతోషంగా హైదరాబాదులో ఒకరు, బెంగ్ళూరులో ఒకరు ఉండారు. కోడలు ఉద్యోగం చేస్తోంది. చిన్నోడిక్కూడా ఉద్యోగస్తురాలు సంబంధం చూసినారు. ఇంకేంటి? ఓహో, పండక్కు ఆడపడుచులు వచ్చినారు. కాని నీ కూతురు పండక్కు రాలేదని దిగులు పడుతున్నావా అడిగింది అనసూయ. వాళ్ల ఇంటికి ఆడపడుచులు వచ్చినారు. ఆ విషయంగా నేనేమీ దిగులు పడలేదు చెప్పింది జానకి. చిన్న కొడుకు రాఘవ ఇన్నాళ్లు దగ్గర ఉండి ఇప్పుడు హైదరాబాదు పోయేసరికి దిగులు పట్టుకుంది కదూ. ఒంటరిగా అనిపిస్తూ ఉంటదిలే. చిన్న కొడుకు పెళ్లయ్యాక ఆడనే ఉందువులే అంది అనసూయ. ఎవరి దగ్గరికి పోను? ఇంకా ఓపిక ఉంది. కాళ్ళు చేతులు పడిపోయాక ఏదో తప్పదు అంది జానకమ్మ. ఇంతలో ఫోన్ మోగింది. ముందుగా అనసూయని ఫోన్ తీసుకుని హెలో అంది. నేను రాఘవని మాట్లాడుతున్నాను. అమ్మలేదా అడిగాడు. ఏమయ్యా రాఘవా, బాగున్నావా? బ్యాచిలర్ రూం తీసుకున్నావంట. ఫ్రెండ్స్ అందరూ మంచివాళ్లేనా? నీ దగ్గర లెక్క ఉంటే జాగ్రత్తగా దాచిపెట్టుకో. రూంలో ఉండే పిల్లలు దొంగపిల్లలుంటారు సలహా ఇచ్చింది అనసూయ. అదంతా బోర్గా విని ఇంతకు అమ్మ ఏదీ అడిగాడు. అమ్మకు పానం బాలేదు, పడుకోంది రాఘవా, బావ కంగారు పడుతున్నారు అని అనసూయ చెప్తూ ఉంటే జానకి కంగారుగా ఓపిక తెచ్చుకుని లేచి అనసూయ దగ్గర్నుండి ఫోన్ లాక్కుని చిన్నోడా, నువ్వేమీ కంగారుపడకు. నీకు తెలుసుగా, రోజూ ఉండే నొప్పులే ఇవి. శిరీష లేకపోవడంతో ఒక్కదాన్ని పండగ పనులలో చేసుకోవడం కష్టమైపోయింది. కొంచెం అలసిపోయినాను అంతే, ఇంకేం లేదు. కొడుకెక్కడ కంగారు పడతాడని ఆమె కూడా కంగారుగా చెప్పింది. నువ్వలానే అంటావు డాక్టర్, దగ్గరికి వెళ్లావా అడిగాడు. ఆ మధ్య ఒకసారి చూపిస్తే ఎముకలరిగిపోయినాయి అని చెప్పినాడు కదా. రాఘవా, నువ్వేమీ కంగారుపడకు, నేను బాగానే ఉన్నాను ధైర్యం చెప్పింది జానకి. ఇంకో పని అమ్మాయిని చూడమని ఎవరికైనా చెబుతాన్లే చెప్పాడు రాఘవ. శిరీష మన ఇంట్లో మనిషి మాదిరి పనులు చేస్తా ఉండింది అంది సిరిని గుర్తుకు తెచ్చుకుంటూ. బాగుంది, ఉన్నప్పుడేమో కసురుకుంటూ ఉండేదానివి, ఇప్పుడేమో పొగుడుతున్నావు. ఇంతకీ శిరీష విషయం ఏమైనా తెలిసిందా అడిగాడు రాఘవ. సావిత్రమ్మ బాల్రెడ్డి బంధువులు చనిపోతే దిశకర్మలన్నీ జరుపుకుని ఈరోజే వచ్చినారు రాఘవ. శిరీష అమ్మా నాయనా కూడా చానా బాధపడతా ఉండారు. హరికి చెప్పి ఎక్కడుందో వెతికిస్తున్నారు. శిరీష తాతకూడా లేడు, ఊరికి పోయినట్టున్నాడు. ఆ పిల్ల గురించి కానిస్టేబుల్ హరికి ఇంకా ఏమీ ఆచూకీ తెలియలేదంటున్నాడు. ఎక్కడికి పోయిందో ఏమో, పిల్ల బాగా భయపడిపోయింది. ఎక్కడ దాచిపెట్టుకుందో ఏమో
అని జాలిపడింది జానకి. సరే, ఇంకో పని అమ్మాయిని చూస్తాను. నువ్వేం పనులన్నీ ఒకదానివే చెయ్యకు, ఈ వయసులో అతిగా బరువులు మొయ్యకు అని రాఘవ కాసేపు ఈశ్వర్రెడ్డితో కూడా మాట్లాడి, ఫ్రెండ్స్ అందరూ చాలా మంచివాళ్లు, నాయనా చాలా బాగా మాట్లాడుతున్నారని, పీజీలో వంటలు కూడా బాగున్నాయని, తన గురించి ఏమీ దిగులు పడకూడదని చెప్పాడు. అవన్నీ విన్న జానకమ్మ సంతోషంగా తృప్తిపడింది. ఈశ్వర్రెడ్డి కూడా, మీరు బాగుంటే అంతే చాలు మాకు. సరే, ఉంటాను, ఇంక అన్నం తినలేదు అన్నాడు. అదే 3 గంటలవుతోంది, ఇంతవరకు ఎందుకు తినలేదు అడిగాడు. టౌన్లో పని ఉండింది, పొయ్యి వచ్చినాను. ఆ పెళ్లివాళ్ళింటికైతే కాదు కదా అడిగాడు రాఘవ. అవునని చెప్పలేక, కాదులే అని అబద్ధం చెప్పాడు ఈశ్వర్రెడ్డి. రాఘవ ఫ్రెండ్ రావటంతో రూంలోకి సరే నేనుంటాను అని కాల్ కట్ చేశాడు. రాఘవ కాల్ కట్ చేస్తూనే ఫ్రెండ్ శేఖర్ రాఘవ దగ్గరికి వచ్చి కూర్చుంటే, ఏంటి విశేషాలు అడిగాడు. ఏమున్నాయిరా, బ్యాచిలర్ బతుకులకు విశేషాలు. ఒక్క అమ్మాయి కూడా ప్రేమలో పడలేదు నాకు, డిసప్పాయింట్గా చెప్పాడు శేఖర్. ఎదురుగా ఉన్న పీజీలో ఆడపిల్లలున్నారని నీ చూపుల గాళాలు బాగా విసురుతున్నావు. 2 రోజుల్నుండి చూస్తూనే ఉన్నాను, అదే పనిలో ఉన్నావు అడిగాడు రాఘవ. ఇంతవరకు ఆ పీజీలో 4 అమ్మాయిలు ఉన్నారు. 4 రౌడీలు. వాళ్లు మన ప్రేమలో పడరు, పడినా మనం భరించలేము, మహా రౌడీలు అని వాళ్ల జోలికి వెళ్లకుండా మా పనుల్లేవు మేం చేసుకుంటూ ఉన్నాము. కాని వాళ్ల మధ్యకి ఎవరో కొత్తగా వచ్చింది, ఒక పిల్ల. ఎంత బాగుందో, 2 కళ్ళు చాలలేదు, అప్పుడే దేవుడిమీద కోపమొచ్చింది, ఇంకో 2 కళ్ళు ఎందుకివ్వలేకపోయాడని. అంత అందంగా ఉంది, చుక్కలన్నిటి మధ్య చందమామలా ఆ పిల్ల. కొంచెం కూడా బయట కనిపించలేదురా, అందుకే ఆ పిల్ల కోసం చూస్తున్నాను. కాని కొన్ని డౌట్లొస్తున్నాయి ఆ పిల్ల కనిపించకపోవడంతో అని చెప్పాడు శేఖర్. డౌట్స్? ఏం డౌట్స్ అడిగాడు రాఘవ. నిన్నటి నుండి పెద్ద పెద్ద కవర్లలో ఆ 4 అమ్మాయిలు ఏవో బయటికి తీసుకెళ్తున్నారు, ఖాళీ చేతులతో వస్తున్నారు. కొంపతీసి ఆ రౌడీ కోతుల కంటే ఆ పిల్ల బాగుందని సైలెంట్గా చంపేసి ముక్కలు చేసి కవర్ల లోపల పెట్టుకుని ఎక్కడైనా పడేసి వస్తున్నారా అని డౌటొస్తోంది. రాఘవ తన అనుమానాన్ని రాఘవకు చెప్పాడు. అరే, మరీ ఆడపిల్లల్ను గూర్చి ఇంత దారుణంగా ఆలోచిస్తావట్రా నువ్వు? పాపం ఆడపిల్లలు మన మగవాళ్ల బారి నుండి ఎలా తప్పించుకోవాలని భయపడుతూ వెళ్తూ ఉంటారు. తన ఊరు ఆడపిల్లను దృష్టిలో పెట్టుకుని చెప్పాడు రాఘవ. ఆ పీజీలో ఉన్న ఆడపిల్లలు 4 మీద నాకు సదభిప్రాయం లేదు, ఎప్పుడూ గొడవ పడుతూనే ఉంటారు. అందుకే మేమంతా ఆ రూంలో ఉన్నవాళ్లని మగరాయుడులు అని నిక్నేం పెట్టాము అని చెప్పాడు శేఖర్. ప్రేమ పెళ్లినే చేసుకోవాలని అనుకున్నాను, కాని అమ్మాయిలు ఒక్కరూ కూడా ఇంతవరకు నన్ను ప్రేమించలేదు అని చెప్పాడు శేఖర్. రాఘవ కూడా అదే కనుక తన పరిస్థితి చెప్పాడు శేఖర్కు. ఏంటి, నువ్వు కూడా ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా అడిగాడు శేఖర్. అవును, ప్రేమించి పెళ్లి చేసుకుంటాను, అరేంజ్ మ్యారేజ్ చేసుకోకూడదని నా అభిప్రాయం అన్నాడు రాఘవ. నేను కూడా నీలాగే ప్రేమించి పెళ్లి చేసుకోవాలని ఓ రోజు పార్కుకు వెళ్లాను. ఏం జరిగిందో తెలుసా అంటూ శేఖర్ పార్కులో తనకు ఎవరైనా ప్లస్బ్యాక్ చెప్తున్నాడు. మా ఇంట్లోనేమో పెళ్లికి తొందర పెడుతున్నారు. నేను ప్రేమ పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను. నా ఫ్రెండ్స్ అందరూ చెప్పారు, ప్రేమించాలంటే ఎవరినైనా పార్కుకు వెళితే అమ్మాయిలు దొరుకుతారు అని చెప్పటంతో నేను పార్కుకు వెళ్లాను. ఆ రోజు ఒక అమ్మాయి కనిపించింది అంటూ శేఖర్ తన అనుభవాన్ని చెప్తున్నాడు. ఇంకా ఉంది.